పారిశుధ్య కార్మికులపై అవగాహన లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేటలో పారిశుధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో సుమారుగా 4,000 చెత్త ఆటోలు అందించడంతో పాటు సంవత్సరానికి 2 సార్లు వేతనాలు పెంచామన్నారు. వారి ఆరోగ్యం కోసం అనేక సదుపాయాలు కల్పించామని గుర్తు చేశారు. నిత్యం నగరం స్వచ్ఛత కోసం పరితపించే కార్మికులకు గడిచిన 2 సంవత్సరాలుగా పీఎఫ్ డబ్బులు రావట్లేదని, ఇన్సూరెన్స్ లేదని ఆరోపించారు. ఏం చేస్తుండో నాకు తెలుస్తలేదని ముఖ్యమంత్రి గారే మాట్లాడితే ఇంకెవరు చూస్తారండి? ముఖ్యమంత్రి గారే ఏం చేస్తుండో నాకు తెలియట్లేదంటే మీ పాలన అట్లా ఉంది అంటే మీ పాలన అట్లా ఉంది, పాలన మీద మీ చిత్తశుద్ధి అట్లా ఉంది అనిపిస్తూ ఉంది. నిజంగా ముఖ్యమంత్రి గారు అనుకుంటే రివ్యూ చేసి స్వచ్ఛ ఆటోస్ పెంచాలి, పాత ఆటోస్ 5 సంవత్సరాల కింద ఇచ్చిన ఆటోస్ మార్చే ప్రయత్నం చేయాలి, సిబ్బందిని పెంచాలి, వాళ్ళ జీతాలు పెంచాలి. ఇవన్నిటిని పక్కకు వదిలేసి మీ మీద ఉన్న నెపాన్ని అక్కడ నెట్టేస్తుండ్రు. 15 రోజుల కింద ఏమన్నారండి ముఖ్యమంత్రి గారు? చెత్త ఏడైనా కనిపిస్తే సస్పెండ్ చేస్తా అన్నారు. ఎక్కడ చూసినా చెత్త కనిపించింది. మరి అది తప్పించుకోవడానికి ఈరోజు కింద సిబ్బంది మీద వేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు.